హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో రివర్స్ కప్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన ముంబై ఇండియన్స్ మొత్తానికి అయితే రివెంజ్ అయితే తీర్చుకుంది. సో ఈ రివెంజ్లో భాగంగా ముంబై ఇండియన్స్ ఒక అద్భుతమైన రికార్డ్ అయితే నెలకొల్పింది. ఆ రికార్డ్ ఏంటనేది మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం, ఏమాత్రం లేట్ చేయకుండా. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో గైస్, ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఏకైక జట్టుగా నిలిచింది ఏంటంటే ఈ సీజన్ 19లో భాగంగా ఏ ఒక్క ఇండియన్ ప్లేయరు కెప్టెన్గా చేసినటువంటి దాఖలాలు ఈ సీజన్లో లేవు. సరికొత్త రికార్డుని అయితే ముంబై ఇండియన్స్ లెక్కించిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం 5వ జట్టుగా రికార్డుల్లోకి అయితే ముంబై ఇండియన్స్ ఎక్కింది. 2008 నుంచి 2026 వరకు మనం ఒక్కసారి రికార్డ్ తిరిగేస్తే మాత్రం 2008లో సచిన్ తెండూల్కర్ అండ్ హర్భజన్ సింగ్, షాన్ పొలాక్ ఉండగా 2013 పూణే వారియర్స్ చేసింది. 2013లో రాస్టేయర్, మ్యాథ్యూస్ అండ్ పీచ్ ఉన్నారు. అండ్ 2021లో సన్ రైజ్ హైదరాబాద్ ముగ్గురు కెప్టెన్లను చేంజ్ చేసింది. మన కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ అండ్ మనీష్ పాండేని చేసిందన్న విషయం అందరికి తెలిసిందే. అండ్ 2024 పంజాబ్ కింగ్స్ ముగ్గురు కెప్టెన్లు చేంజ్ చేసింది. శిఖర్ ధవన్ అండ్ శామ్ కరన్తో పాటు జితేష్ శర్మ, ఈ ముగ్గురిని చేంజ్ చేసింది. ఇప్పుడు తాజాగా 2026లో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా. సో 5వ జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డుల్లోకి ఎక్కింది. ఓకే, ఇక స్ట్రైట్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది ముంబై ఇండియన్స్. ఎంచుకున్న దానికి పంజాబ్ కింగ్స్కి మాత్రం పాజిటివ్ ఇంటెంట్తోనే వాళ్ళు బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ప్రియాంష్ ఆర్య ఎక్కడైతే వదిలేశాడో అక్కడ నుంచే బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేశాడని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ సిక్సర్తోనే మొదలు పెట్టాడు. అక్కడ నుంచి మంచి పార్ట్నర్షిప్స్ అనేవి బిల్డ్ అయ్యాయి. ముంబై ఇండియన్స్ కపుల్ ఆఫ్ క్యాచెస్ కూడా పవర్ ప్లేలో డ్రాప్ చేయడం వల్ల ప్రభ్సింద్రన్ సింగ్కి లైఫ్ అనేది వచ్చింది. రావడమే కాకుండా 50 పార్ట్నర్షిప్ కూడా ఫినిష్ చేసుకున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్గా 50 స్కోర్ ఉన్నప్పుడు ప్రియాంష్ ఆర్య 22 రన్స్ తీసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఆ తర్వాత కూపర్ కనోలీ రావడం నిజంగా వన్ డౌన్లో మాత్రం మ్యూజికల్ చైర్స్ అయితే అవుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ వచ్చాడు, బట్ ఇప్పుడు మాత్రం కూపర్ కనోలీ రావడం అయితే జరిగింది. మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు వన్ డౌన్లో. ఎవరు ప్రత్యేకించి బ్యాటింగ్ చేస్తారనేది చెప్పలేని దుస్థితి నెలకొంది. సో కాబట్టి మంచిగా పార్ట్నర్షిప్ అనేది మరొకసారి బిల్డ్ అయింది. 57 పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. 57 పార్ట్నర్షిప్ బిల్డ్ అయ్యేసరికి 107 స్కోర్ ఉన్నప్పుడు 57 రన్స్ స్కోర్ చేసి ఫస్ట్ ప్రభ్సింద్రన్ సింగ్ అవుట్ అయిన తర్వాత ఆ వెంటనే కూపర్ కనోలీ కూడా అవుట్ అవ్వడం జరిగింది. మిడిల్ ఓవర్స్లో మాత్రం చితికలో పడింది పంజాబ్ కింగ్స్. ఎందుకంటే అప్పటి వరకు ముంబై ఇండియన్స్ది అప్పర్ హ్యాండ్ డ్రైవర్ సీట్లో ఉన్నారు. ఆ డ్రైవర్ సీట్లో ఉన్నట్టే ఉన్నారు. 16th ఓవర్ వరకు 17th ఓవర్ వరకు ముంబై ఇండియన్స్ డ్రైవర్ సీట్. ఆ తర్వాత 18th ఓవర్ 19th ఓవర్ మొమెంటం మొత్తం పంజాబ్ కింగ్స్ వైపు వచ్చింది. అంటే 17 ఓవర్స్కి 166 for the loss of 8 వికెట్స్గా ఉన్న పంజాబ్ కింగ్స్ స్కోరు. 18th ఓవర్ 19th ఓవర్ మాత్రం 18th ఓవర్లో దీపక్ చహర్ 19 రన్స్ ఇవ్వగా 19th ఓవర్లో మన కార్లిక్ బాష్ తను ఒక 22 రన్స్ ఇవ్వడం అయితే జరిగింది. దానివల్ల 184 రన్స్కి అయితే రీచ్ అవ్వగలిగింది. జస్ప్రీత్ బుమ్రా వచ్చి చాలా వరకు కట్టడి చేసినప్పటికీ 200 మార్క్ని అయితే టచ్ చేసింది. ఒకనొక టైంలో వాళ్ళు 180 స్కోర్ చేస్తారా అన్న దాకా వెళ్ళిన దగ్గరుండి గెలిపించారని చెప్పుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో కూడా 2 క్యాచ్లు డ్రాప్ చేశారు. ఒకటి మన రాజ్బావా మాత్రం మంచి క్యాచ్ అయితే పట్టాడు. మ్యాచ్కి హైలైట్గా చెప్పుకోవచ్చు ఆ క్యాచ్ మాత్రం. అది కూడా ఇది ఒమర్ జైద్ అనుకుంటా. సో 38 రన్స్ అయితే చేశాడు. బట్ తను చేసినందుకు గాను మంచి స్కోర్ అయితే వచ్చింది.
సారీ గైస్, అమర్జాయ్ది కాదు, 8 రన్స్ వేసి అవుట్ అయినటువంటి మన శశాంక్ సింగ్ది ఆ క్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో అక్కడ నుంచి మంచి కంబ్యాక్ అయితే ఇవ్వగలిగారు. బట్ లాస్ట్లో 200 ఎగ్జాక్ట్గా 200 రన్స్ అయితే స్కోర్ చేసింది పంజాబ్ కింగ్స్. సో వికెట్స్ కనుక చూస్తే షార్దుల్ ఠాకూర్ ది ముఖ్య భూమిక పోషించాడు. మిడిల్ ఓవర్స్లో పంజాబ్ కింగ్స్ని బ్యాక్ ఫుట్లో పెట్టాడు అంటే అది షార్దుల్ ఠాకూరే. షార్దుల్ ఠాకూర్ 4 for 39 ఇచ్చి 4 వికెట్స్ అయితే తీసుకున్నాడు, 39 రన్స్ ఇచ్చి. ఆ తర్వాత దీపక్ షేర్ 2 వికెట్లు తీసుకోగా, అండ్ బుమ్రాకి అయితే ఎలాంటి వికెట్ అయితే రాలేదు. లాస్ట్ ఓవర్లో వచ్చినట్టే వచ్చింది కానీ అది కొంచెం పిచ్చింగ్ అవుట్ సైడ్ అవ్వడం వల్ల అది మిస్ అయింది అని చెప్పుకోవచ్చు. అండ్ కార్లిక్ బాష్కి ఒక వికెట్ రావడం జరిగింది, ఇంకొక వికెట్ రాజ్బాబాకి రావడం జరిగింది. ఓకే, 13 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. అనంతరం లక్ష్యను ఆరంభించిన ముంబై ఇండియన్స్కి మాత్రం సూపర్ స్టార్ట్ అయితే లభించింది. ఇనీషియల్ స్టేజ్లో రోహిత్ శర్మ ఆచితూచి ఆడాడు. ఒక ఎండ్లో మాత్రం రయల్ ట్రికెల్టన్ మాత్రం మంచి రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది. తను మాత్రం అటాకింగ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేయడం వల్లే ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో మంచి పొజిషన్లో ఉండగలిగింది. 7 ఓవర్స్కి 59 రన్స్ వరకు అయితే రీచ్ అవ్వగలిగింది. పవర్ ప్లేలో కూడా మంచిగా డామినేట్ అయితే చేయగలిగింది. పవర్ ప్లేలో రోహిత్ శర్మ కొట్టింది ఒకటే ఒక 6. అక్కడ నుంచి ఎప్పుడైతే రయల్ ట్రికెల్టన్ 48 రన్స్ వేసి అవుట్ అయ్యాడో, పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత రోహిత్ శర్మ కూడా కొంచెం షాట్కి అయితే ట్రై చేశాడు కానీ కొంచెం మిస్ ఐ హిట్ కాబట్టి యజ్వేంద్ర చహల్కి వికెట్ అయితే దొరికింది. ఆ తర్వాత అదే వరుస ఓవర్లో మళ్ళీ 9 రన్స్ వేసి నమందీర్ కూడా అవుట్ అయ్యాడు. నమందీర్ అవుట్ అయినాకనే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. సో అక్కడ నుంచి మంచి పార్ట్నర్షిప్ అనేది జరిగింది. తిలక్ వర్మకి మంచిగా చక్కటి సహకారం అయితే అందించాడు రుతర్ఫర్డ్ మంచి చక్కటి సహకారం అందించాడు కాబట్టి 61 రన్స్ పార్ట్నర్షిప్ అయితే పుటప్ అయింది. మంచి డ్రైవర్ సీట్లో ఉంది ముంబై ఇండియన్స్ అనుకుంటున్న టైంలో. కొంచెం మ్యాచ్ త్వరగానే ఫినిష్ చేస్తారు అనుకున్న దశ దాకా వెళ్ళింది. బట్ అక్కడ నుంచి ట్విస్ట్ అనేది మళ్ళీ మొదలైంది. 149 దగ్గర 4th వికెట్ అయితే పడింది. 20 రన్స్ వేసి రుతర్ఫర్డ్ అవుట్ అయిన తర్వాత విల్ జాక్స్ వచ్చి కథ మొత్తం మార్చేశాడు. మంచి పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ అయింది. 19 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. అండ్ తిలక్ వర్మ కూడా తక్కువ బాల్స్లోనే హాఫ్ సెంచరీ కూడా చేయడం జరిగింది. దగ్గరుండి లాస్ట్ వరకు ఉండి 76 రన్స్ వేసి 6 4లు 6 6ల సాయంతో మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడు. లాస్ట్ ఓవర్లో కావాల్సినవి 15 రన్స్ కావాలి. ఆ టైంలో విల్ జాక్స్ 6 కొట్టడం, ఆ తర్వాత సింగిల్ తీసి తిలక్ వర్మకి స్ట్రైక్ ఇచ్చాడు. 3rd బాల్ డాట్ బాల్, 4th బాల్ 5th బాల్ సిక్సర్లుగా మలచడం వల్ల 19.5 ఓవర్స్లో విజయాన్ని అయితే అందుకుంది. సో ఎందుకంటే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసేటప్పుడే డెత్ ఓవర్స్ వచ్చేసరికి ఫీల్డర్ జారిపోతున్నారు. డ్యూ అనేది చాలా హెవీగా వచ్చింది, దానివల్ల కొంచెం ఈజీ అయింది బ్యాటింగ్ ప్యారడైజ్కి. సో ఇక పోతే యజ్వేంద్ర చహల్, మార్కో యాన్సన్ తలా ఒక్కొక్క వికెట్ తీసుకోగా, మార్కో యాన్సన్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు మాట వాస్తవమే, బట్ ఒక వికెట్ అయితే తీసుకోగలిగాడు. అండ్ అష్మతుల్లా ఉమర్జాయ్ విత్ ద బాల్ విత్ ద బ్యాట్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరిచాడు ఆల్రౌండ్ షో. బట్ తన 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే లాస్ట్ వరకు ఉండి ముంబై ఇండియన్స్ని ఒంటి చేత్తో గెలిపించినటువంటి తిలక్ వర్మకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది. 3 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు పంజాబ్ కింగ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 59 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.